హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎస్ఆర్హెచ్లోకి మళ్ళీ వస్తున్న డేవిడ్ వార్నర్, ఇది నిజమా కాదా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ చేసుకుని ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025లోని మెగా ఆక్షన్ గురించి అన్ని ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. అలాగే ఏ ప్లేయర్ని అంటిపెట్టుకోవాలి, ఏ ప్లేయర్ని వదిలేయాలి ఆక్షన్లోకి, ఫ్రాంచైజీలు అందరూ కూడా రెడీగానే ఉన్నారు ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం. ఇప్పటికే ఐపీఎల్ 2025లోని 5గురిని మాత్రమే రిటర్న్ చేసుకోవాలని కూడా చెప్పింది బీసీసీఐ. అలాగే ఐపీఎల్ 2025లోని ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా చెప్పింది 5గురిని మాత్రమే రిటర్న్ చేసుకోవాలని. ఆర్టీఎం కార్డు కూడా యూజ్ చేయకూడదు కూడా చెప్పింది ప్రతి ఫ్రాంచైజీకి. ఆ 5గురు ప్లేయర్స్ ఎవరని కూడా ఇంకా చెప్పలేదు. ఫారినర్సా, ఇండియన్సా, ఎవరినైనా తీసుకోవచ్చా, క్యాప్డ్ ప్లేయర్సా, అన్క్యాప్డ్ ప్లేయర్సా, ఇంకా ఏమీ చెప్పలేదు. కొన్ని రోజుల్లో మీకు అన్ని వివరాలు కూడా చెప్తానని చెబుతుంది బీసీసీఐ. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ సన్ రైజ్ హైదరాబాద్కి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు సోషల్ మీడియాలోని బాగా వైరల్ అవుతుంది ఈ వార్త. డేవిడ్ వార్నర్ గారు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్. అలాగే డేవిడ్ వార్నర్ గారు ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా గుడ్ బై కూడా చెప్పేశారు. అలాగే టెస్ట్, ఓడిఐ ఇవన్నిటి కూడా చెప్పేశారు డేవిడ్ వార్నర్ గారు. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నారు డేవిడ్ వార్నర్ గారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ని రిలీజ్ చేయడానికి చూస్తుంది. ఢిల్లీ క్యాపిటల్ రిలీజ్ చేస్తే వార్నర్ ప్రయాణం ఎటువైపు అని ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు. నేపథ్యంలోని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సన్ రైజ్ హైదరాబాద్కి మళ్ళీ వస్తాడని డేవిడ్ వార్నర్ అని అందరూ అంటూ ఉన్నారు సోషల్ మీడియాలోని. అలాగే ఫ్యాన్స్ కూడా కమెంట్స్ పెడుతున్నారు, నువ్వు మా టీంకి వచ్చే డేవిడ్ బాయ్ అని కూడా అంటూ ఉన్నారు సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా. డేవిడ్ వార్నర్ కూడా సన్ రైజ్ హైదరాబాద్కి వెళ్తున్నట్టు కూడా వార్త కూడా వస్తుంది. అలాగే డేవిడ్ వార్నర్ అతని సొంత టీం అయిన సెకండ్ హోమ్ అంటూ ఉంటాడు డేవిడ్ వార్నర్. మళ్ళీ ఆ టీంకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెబుతున్నారు బీసీసీ అధికారులు కూడా. అలాగైతే ఆక్షన్లో మళ్ళీ కావ్య మారన్ డేవిడ్ వార్నర్పై మక్కువ చూపిస్తుందా చూపించదా అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా. గత సీజన్లోని ఆకాశమే హద్దుగా అంటూ బ్యాటింగ్, బౌలింగ్ చాలా బాగా చేసిన సన్ రైజ్ హైదరాబాద్ ఫైనల్లోని బోల్తా పడ్డది. ఈ విషయం కూడా మీకు తెలిసిందే. అలాంటిది ఇప్పుడు డేవిడ్ వార్నర్ కానీ వెళితే ఆ టీంలోకి సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ మామూలుగా ఉండదు, చాలా ఆనందపడతారు. సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయర్స్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. ఆ ఫామ్కి ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఏకమైతే ఇంకా మామూలుగా ఉండదు. అలాగని డేవిడ్ వార్నర్ తీసుకుంటే చాలా బలంగా ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటూ ఉన్నారు. అలాగే సన్ రైజ్ హైదరాబాద్ తరపున ఆడినప్పుడు డేవిడ్ వార్నర్కి ప్రత్యేకమైన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఐపీఎల్ కెరియర్లోని డేవిడ్ వార్నర్ వరకు 184 మ్యాచ్లు ఆడారు. ఐపీఎల్లోని అతని పరుగులు ఎన్ని ఉన్నాయంటే 6565 పరుగులు ఉన్నాయి. అలాగే అతను 50s ఎన్ని చేశారంటే 62 50s చేశారు. అలాగే అతని 100s ఎన్ని ఉన్నాయంటే 4 100s ఉన్నాయి. అలాగే అతని 100sలోని హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 124. అలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని తీసుకుంటే మాకు కూడా పనికొస్తాడని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. డేవిడ్ వార్నర్ మనీ తీసుకుందామని అనుకుంటున్నట్టు సన్ రైజ్ హైదరాబాద్. చూడాలి ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగా ఆక్షన్లోని సన్ రైజ్ హైదరాబాద్ మనీ దక్కించుకుంటుందో దక్కించుకోదో మీ ఫీలింగ్ ఏంటి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. డేవిడ్ వార్నర్ మనీ ఎస్ఆర్హెచ్లోకి రావాలా వద్దా? ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.